హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ప్రెసిడెంట్ పవర్స్ అయినటువంటి ఆర్డినెన్స్ మేకింగ్, ఆర్డినెన్స్ అనే కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్ వచ్చిందనమాట. మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే an ఆర్డినెన్స్ కెన్ అమెండ్ ఎనీ సెంట్రల్ యాక్ట్ అన్నారు. ఓకే, an ఆర్డినెన్స్ కెన్ అబ్రిడ్జ్ ఏ ఫండమెంటల్ రైట్. సో మనకి దొరికేసింది ఆర్డినెన్స్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఫండమెంటల్ రైట్ అనమాట. ఆ విషయం కనుక మనకు తెలుసుంటే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలుసుంటే చాలు, ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే సెకండ్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతుంది, డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది, సి అనేది మనకి ఆన్సర్. సో మనకి థర్డ్ స్టేట్మెంట్ an ఆర్డినెన్స్ కెన్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ఏ బ్యాక్ డేట్, రెట్రోస్పెక్టివ్గా రావచ్చు. సో మనకి ప్రెసిడెంట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఆర్టికల్ 52 to 78 పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్ ఉంటారు. సో మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ చూసుకుంటే మనం ఇప్పుడు చూస్తున్న ఆర్డినెన్స్ మేకింగ్ అనేది లెజిస్లేటివ్ పవర్స్ కిందకి వస్తుందన్నమాట. సో మనకి ఆర్డినెన్స్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఆర్డినెన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ద సేమ్ constitutional limitations as an act of parliament. Hence, an ordinance cannot abridge or take away any of the fundamental rights. సో మనకి ఈ ఆర్డినెన్స్ అనేది కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్ అనమాట. సో మనకి ఆర్టికల్ 13లో కూడా ఆర్డినెన్స్ అనేది లా ఇంక్లూడ్స్ ఎనీ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా, లా, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్ ఆర్ యూసేజ్ హ్యావింగ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ద ఫోర్స్ ఆఫ్ లా. సో మనకి ప్రెసిడెంట్ కెన్ ఆల్సో విత్డ్రా an ఆర్డినెన్స్ at any time. An ఆర్డినెన్స్ లైక్ ఎనీ అదర్ లెజిస్లేషన్ కెన్ బి రెట్రోస్పెక్టివ్, దట్ మే కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ ది బ్యాక్ డేట్. ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్ అనమాట. It may modify or repeal any act of parliament or another ordinance. So it can alter or amend a tax law also. However, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. It cannot be issued to amend the constitution. It cannot be issued to amend the constitution. Ordinance cannot abridge or take away fundamental rights. సో ఇది మనకి ఆర్టికల్ 1 to 3 ఆర్డినెన్స్ మేకింగ్ అనేది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్లో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్స్ డ్యూరింగ్ ద రెసెస్ ఆఫ్ పార్లమెంట్. సో అది తర్వాత కాన్సెప్ట్ వచ్చి ఈ క్వశ్చన్ వచ్చి మనకి రిగార్డింగ్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. మన ఇందాక చూసిన లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఇప్పుడు మనకి జ్యుడిషియల్ పవర్స్ చూద్దాం అనమాట. మనకి ది ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పవర్ బై ద ప్రెసిడెంట్ కెన్ బి సబ్జెక్ట్ టు లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ, కరెక్ట్. తర్వాత ద ప్రెసిడెంట్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ పవర్ వితౌట్ ద అడ్వైజ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఇన్కరెక్ట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్, ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే నీట్గా ద సుప్రీం కోర్ట్ ఎగ్జామిన్డ్ ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండర్ డిఫరెంట్ కేసెస్ లేడ్ డౌన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చి మనకి ద పవర్ ఈజ్ టు బి ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. సో మనకి ఆన్ ది అడ్వైజు, వితౌట్ అడ్వైజ్ కాదు. సో అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. తర్వాత ద ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ బై ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ ఎక్సెప్ట్ వేర్ ద ప్రెసిడెన్షియల్
ఈజ్ ఆర్బిటరీ, ఇర్రేషనల్, మాలిఫైడ్ ఆర్ డిస్క్రిమినేటరీ. సో మనకి లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. సో మనకి మన ఎగ్జామ్లో చూసుకుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 2025లో ప్రెసిడెంట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఆర్ ది అపాయింట్మెంట్స్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అంటే ఆల్ ది అబోవ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్, ఇవి జ్యుడిషియల్ పవర్స్ కిందకు వస్తాయి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కిందకు వస్తాయి. సో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. మనం హీ అపాయింట్స్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో హీ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్, మిగిలిన కూడా చూసుకోండి. మనకి చైర్మన్, మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేస్తారనమాట. సో తర్వాత మనకి జ్యుడిషియల్ పవర్స్లో చూసుకుంటే హీ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ ది, ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. సో అది అందుకని మనకి ఆల్ ది అబోవ్ అనేది ఆన్సర్ అయిందనమాట. తర్వాత మనకి కరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది నేషనల్ ఎమర్జెన్సీ బై ది ప్రెసిడెంట్ అన్నారు. సో మనకి ఇక్కడ మనం చూసుకుంటే ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఆల్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్ అన్న. సో ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఈ ఒక్క విషయం తెలుసుంటే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఏ ఆటోమేటిక్ కరెక్ట్, బి చూడాలి. సెంటర్ బికమ్స్ ఎంటైటిల్డ్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్, ఇది కరెక్ట్. సో ఏ అండ్ బి ఓన్లీ మనకి కరెక్ట్, ఆప్షన్ 1 అవుతుంది. సో మనకి ఎమర్జెన్సీ పవర్స్ ప్రెసిడెంట్ చూసుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 365, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో మనకి ప్రెసిడెంట్స్ రూల్ గురించి క్వశ్చన్ వచ్చింది. మనకి ఏ ఎమర్జెన్సీ అయినా ఆర్టికల్ 359లో సస్పెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది రైట్స్ కాన్ఫర్డ్ బై ద పార్ట్ 3 ఉంది డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 మనకి ఆల్ రైట్స్ అన్నారు. సో మనకి ఆర్టికల్ 2021 అనేవి సస్పెండ్ అవ్వు. సో అది తర్వాత నెక్స్ట్ మనకి ఇది మనకి చూసుకున్నాం కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్సీ ఆర్టికల్ 356. ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ది అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి దీన్నే మన ప్రెసిడెంట్స్ రూల్ అంటాం, మనకి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాం. సో మనకి అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ కెనాట్ బి క్యారీడ్, అప్పుడు మనకి ఆర్టికల్ 356 అనేది అమలు అవుతుంది అనమాట. సో మనకి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. తర్వాత మనం చూసుకున్నాం కదా యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏ పార్ట్లో ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 5. సో మనకి నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మీద క్వశ్చన్ వచ్చింది. మనది పార్లమెంటరీ సిస్టము. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే మనకి అమెరికా బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్, కరెక్ట్. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, కరెక్ట్. ప్రెసిడెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్, కరెక్ట్. ప్రెసిడెంట్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్, ఇది ఇన్కరెక్ట్ అనమాట. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటేనే నాన్ రెస్పాన్సిబుల్ సిస్టమ్ అనమాట. మనకి ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. సో మనకి 4 ఉండకూడదు అంటే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 3 అనేది ఆన్సర్, ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అనమాట. సో మనకి ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ది ప్రెసిడెంటియల్ గవర్నమెంట్ చూసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ద బోత్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అవే మనకి స్టేట్మెంట్స్. తర్వాత మనకి ప్రెసిడెంటియల్ గవర్నమెంట్ అంటే నాన్ రెస్పాన్సిబుల్ అనమాట. సో మనకి ప్రెసిడెంట్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. సో మనకి ద ప్రెసిడెంట్ అండ్ హీ సెక్రటరీస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద కాంగ్రెస్ ఫర్ దేర్ యాక్ట్స్. సో అది అట్లా. దే నైదర్ పొజెస్ మెంబర్షిప్ ఇన్ ద కాంగ్రెస్ నార్ అటెండ్ సెషన్స్. సో నాన్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అనమాట. మనకి వీటికన్నిటికి సోర్సు ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ సార్ బుక్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ పేపర్స్. సో మనకి వైస్ ప్రెసిడెంట్ మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చింది.
ఇప్పుడు మనకి న్యూస్లో కూడా ఉంది, ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి చూసుకోండి. సో మనకి 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే అనమాట. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ 5 years. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ న్యూ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్. సో మనకి వైస్ ప్రెసిడెంట్ రెసిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేస్తే మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ కదా వైస్ ప్రెసిడెంట్. సో మనకి ఇప్పుడు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే డిప్యూటీ చైర్మన్ వ్యవహరిస్తారన్నమాట. వైస్ ప్రెసిడెంట్ క్విట్స్ మిడ్ టర్మ్, వాట్స్ నెక్స్ట్? సో హూ పర్ఫార్మ్స్ ద వైస్ ప్రెసిడెంట్ డ్యూటీస్ నౌ అంటే కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ an acting vice president. However, since the vice president is also ex officio chairman of the Rajya Sabha, the deputy chairman will preside over the house in his absence. So okay friends, thank you for watching.